మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ఎత్తిపోతల ఆనకట్టలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ కొనసాగుతోంది. ఓవైపు బ్యారేజీలను పరిశీలిస్తూనే మరోవైపు ఇందుకు కారణమైన బాధ్యులపై జ్యుడిషియల్ కమిషన్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్ సింగ్లను విచారించనుంది. ఆనకట్టలకు సంబంధించిన పలు అంశాలపై జస్టిస్ పిసి ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. హైదరాబాద్లోని కమిషనర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా సందర్శించారు. మూడో దఫాలో భాగంగా ఆయన గత శుక్రవారం అన్నారం, శనివారం సుందిళ్ల బ్యారేజీలు పరిశీలించారు. ఈ క్రమంలోనే ఈఈలను ఆయా అంశాలపై జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించే అవకాశం ఉంది. కాళేశ్వరం ఎత్తిపోతల ఆనకట్లపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ కొనసాగుతోంది. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏం జరుగుతోంది? విచారణ వేగవంతం చేశారా? రమణబాబు, ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా విచారణ మాత్రం వేగవంతం చేశారని చెప్పొచ్చు. ఒక పక్క ప్రాజెక్ట్ ను సందర్శిస్తూనే అక్కడ జరిగిన పరిస్థితులు, అక్కడ జరిగిన పనులపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం దగ్గర పెడుతున్నాయి. ఇంకో పక్క మాత్రం విచారణకు సంబంధించిన దానిపైన కూడా స్పీడ్ పెంచారని చెప్పొచ్చు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇప్పటివరకే అధికారులకు సంబంధించిన మొత్తం ప్రశ్నిస్తామని చెప్పి కూడా తెలిపిన నేపథ్యంలో మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, అదేవిధంగా సుందీర్ల బ్యారేజ్ మరమ్మతుల పనులు కూడా ఇప్పటివరకే వీరు పరిశీలించారు. కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురు ఇంజనీర్లు ఎవరైతే వాళ్ళు మాత్రం ప్రశ్నించారని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే మరి కాసేపట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు, అదేవిధంగా ఓంకార్ సింగ్, యాదగిరిని కూడా ప్రశ్నించబోతున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన మాత్రం ఈ ప్రశ్నించే మాత్రం ఇలాంటి అంశాలను కూడా రాబట్టబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. టైల్ వాటర్, అదేవిధంగా వెలసిటీ వంటి అంశాలపై విచారణ చేపడతామని కూడా ఇప్పటివరకు తెలుస్తుంది. దీనిలో మాత్రం నిర్మాణ సమయంలో మాత్రం కన్స్ట్రక్షన్ ఏజెన్సీలు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మధ్య జరిగిన ఉత్తర మాత్రమే ఇప్పటివరకు ఫోకస్ మాత్రం పెడుతున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా ఇంకా విచారణ ఏ విధంగా వేగవంతం చేపడుతున్నారు, ఏ విధంగా కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఈ విచారణకు సంబంధించిన మాత్రం ఇప్పటివరకు ఒక పక్క ప్రాజెక్టు సందర్శిస్తున్నారు. ప్రాజెక్టు వద్ద జరిగిన పరిస్థితి అనేది నిర్మాణ సమయంలో మాత్రం ఎలాంటి లోటుపాట్లు జరిగాయి, అక్కడ మాత్రం నాణ్యత లేకుండా ఏ విధంగా నిర్మించారు అనే దానిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. కాబట్టి అప్పుడు పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఇవాళ ముగ్గురు అధికారులు కూడా మరికాసేపట్లో విచారించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.